నమస్కారం అండి. ఈ రోజున ముంజేటి రోసయ్య గారి 93వ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ తరఫున రాష్ట్ర వాణిజ్య విభాగం వైస్ చైర్మన్ అయిన నేను ఈరోజు నివాళులు అర్పిస్తాకు వచ్చామండి. నానాజీ గారు వచ్చారు. రోసయ్య గారు రాజమండ్రిలో ప్రథమంగా నానాజీ గారి ఇంటికి వచ్చారండి. రోసయ్య గారితో ఎక్కువ బంధాలు ఉన్నాయంటే కనుక వెంకటేష్ గారికి బాగా ఎక్కువ అనుబంధం ఉందండి. ఆయన పిలుపు మేరకు మేము ప్రతి చోట రాష్ట్రంలో మరియు జిల్లాలో ప్రతి గ్రామంలో రోసయ్య గారికి పూలదండలు వేసి నివాళులు అర్పిస్తాం జరిగిందండి. ఈ మన మండవిల్ నానాజీ గారిని మాట్లాడాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం. రోసయ్య గారికి 93వ వర్ధంతి తెలియపరుస్తున్నాం అండి. ఈ యొక్క కార్యక్రమం పెద్దలు శ్రీ శివరామ సుబ్రహ్మణ్యం గారు అలాగే వైశ్య తరపున ఈ యొక్క వర్ధంతి మహోత్సవం జరుపుకోవడం జరిగింది. గతంలో 92-93 సంవత్సరంలో రోసయ్య గారిని శివరామ సుబ్రహ్మణ్యం గారు మా ఇంటికి తీసుకురావడం జరిగిందండి. ఆ రోజున ఆయన ఘనంగా సత్కరించడం జరిగింది. ఆయన చేసిన సేవలు చాలా జరుపుకోవడం వయసులందరికీ కూడా చాలా చాలా ఆనందదాయకంగా ఉందని తెలియపరుస్తుంది. దీన్ని రోసయ్య గారిని ప్రతి యువత ఒక ఆదర్శంగా చేసుకోవాలని కూడా కోరి ప్రార్థిస్తున్నామండి. ఈయన ఒక కులానికి కాదు నాయకుడు, ఒక రాష్ట్రానికి ఏ రోజున కూడా అప్పులు లేకుండా సీఎం గా పరిపాలిస్తాం. మళ్ళీ గవర్నర్ గా కూడా తమిళనాడు గవర్నర్ గా ఉన్నప్పుడు కూడా మంచి మన్ననలు పొందుతాం. చాలా అది మన ఆర్యవైశ్య ఆంధ్ర జాతికి ఒక తలమానికం లాంటి వ్యక్తి అండి ఈయన. ఎక్కడా కూడా ఉన్నంతకాలం కూడా ఎవరి దగ్గర కూడా చిన్న రిమార్క్ కూడా తెచ్చుకోకుండా, చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఇలాంటి నాయకుడు మన ఆంధ్రుడైండి, మన ఆర్యవైశ్యుడు అండి చాలా గర్వకారణంగా ఉందండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ రోజున శ్రీ పులిజేటి రోసయ్య గారి జయంతి సందర్భంగా మీరు పెద్ద కార్యక్రమం పెట్టారు భయంలో. ఆయనకి మీకు చాలా అభినందనలు ఉన్నాయండి. అంటే మీ ఆలోచనతో రోసయ్య గారి ఆలోచనలు కలిసి చెప్పేసి ప్రజల్లో ఎక్కువ ఉంటుంది. మీకు గ్రంథాలు ఆయనకి మీకు ఉన్న బంధాలు ఏ రకంగా రాజకీయ పరంగా ముందుగా చెప్పాలంటే రోసయ్య గారు రాజమండ్రి అని కాకుండా మొత్తం భారతదేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడు. అది మరి దక్షిణ భారతదేశం నుంచి వైశ్య కమ్యూనిటీలో అంతటి నాయకుడు లేరు. ఆయన బలహీనతల్లా వైశ్య కమ్యూనిటీ, లేకపోతే ఆయన ఇంకా చాలా చాలా ముందుకెళ్ళి ఉండేవారు. కనీసం 5 ఏళ్ళు పూర్తిగా ముఖ్యమంత్రి పదవి నిర్వహించగలిగిన సత్తా ఉన్న వ్యక్తి ఆయన. అది ఆయన దురదృష్టం. ఒక విధంగా మనం పాఠాలు నేర్చుకొని విషయం అది. ఇక రాజమండ్రి వరకు వస్తే రోసయ్య గారు రాజమండ్రికి చాలాసార్లు వచ్చేవారు. ఒకసారి మా ఇంటికి 93 పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ టైం ఉదయం బ్రేక్ఫాస్ట్ కి గారు తీసుకొచ్చారు. ఆ విధంగా అంతేకాకుండా మా బ్రదర్ చెక్క రాజారావు గారికి మేనేజర్గా వైశ్య బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయనతో చాలా అనుబంధం ఉండేది. ఎందుకంటే వారు ఏదైనా ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ అడిగినప్పుడల్లా మా బ్రదర్ చేయటం జరిగేది. మచిలీపట్నంలో మా కో బ్రదరు గుడివాడ రామచంద్రరావు గారని, ఆయన కూడా చాలా అనుబంధం ఉండేది ఆయనకి. అక్కడ రైస్ మిల్లర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి వారికి. సో వారి ద్వారా కూడా చాలా నాకు వారితో మంచి అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా ఏంటంటే రోసయ్య గారితో ఏదైనా వ్యవహారం ఉన్నప్పుడు తప్ప ఆయన కలవటం, లేకపోతే ఆయన వస్తే మనం ఆయన కలిసే అవసరం లేదు, మన బిజీలో మనం ఉన్నామని అనుకోకుండా ఆయన వచ్చిన ప్రతిసారి నేను వెళ్ళి కలిసి నమస్కారం పెట్టి, అంతటి పెద్ద పర్సన్ రాజమండ్రి వచ్చినందుకు మనం ఆ మాత్రం చేయటం వల్ల 2010-11లో నాకు ఆయన చాలా ఒక మామూలుగా ఎవరికి జరగనంత హెల్ప్ చేసి పెట్టారు. ఆయన గవర్నర్గా 2012 అనుకుంటా గవర్నర్గా తమిళనాడులో ఉండగా, మామూలుగా అయితే నేను ఒకసారి ఆయన ముఖ్య అధికార ప్రతినిధిగా ఉండగా నేను ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మా కొలీగ్ ఒక ఎస్సీ క్యాండిడేట్ డాక్టర్ గారు కలుద్దామంటే నేను ఫోన్ చేస్తేనే ఆయన ఫోన్ తీసుకుని రండి డాక్టర్ గారు ఇద్దరు అన్నారు. వేరే ఆయన గవర్నర్గా ఉండగా నేను ఫోన్ చేసే అంత స్థాయి నాకు ఉండదు. ఆయనకి ఉన్న పరిచయాల ద్వారా ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళటం జరిగింది. నా పని వితిన్ అవర్స్ జరిగిపోయింది ఆ రోజు. ఇక రాజమండ్రి వరకు ఏంటంటే రాజమండ్రికి ఆయన ఎప్పుడూ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇక్కడ పొట్టి శ్రీరాములు వారి విగ్రహావిష్కరణలో కానీ ఆయన యాక్చువల్ ఒకసారి అడిగారు కూడా, మీరు ఇంత సన్నిహితంగా ఉంటున్నారు కదా, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏమైనా ఒకటి
నేను శాంక్షన్ చేయిస్తాను, లేదా ఫైనాన్స్ మినిస్టర్ చేసుకుంటారని కూడా అడిగారు. ఆ రోజు ఎందుకో అది మెటీరియలైజ్ కాలేదు. సో అంతగా రాజమండ్రిని ఆయన ప్రేమించేవారు. కిరణ్ రాజా గారు, మీకు రోసయ్య గారికి ఏ రకమైన అనుబంధం? అందరికీ నమస్కారం అండి. ఈ రోజు రోసయ్య గారి 93వ జయంతి సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ, రోసయ్య గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉండదండి. 1991లో నేను వైఎంఏలో ఎంటర్ అయినప్పుడు వైఎంఏ వైస్ హాస్టల్ కార్యక్రమాల్లో పాల్గొంటూ, రోసయ్య గారు వచ్చినప్పుడల్లా వారి వెంట ఉంటూ, వారి సేవా కార్యక్రమాలు మనకి దిశానిర్దేశం చేసినప్పుడల్లా మా మిత్రులతో సహా నేను ఆ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. 2002లో మనకి వైఎంఏలో అప్పుడు రాజమండ్రికి పురస్కారాలు వచ్చాయండి. 2002, 2003 టైంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో మనకి రాజమండ్రిలో వైఎంఏలో అన్నదాన కార్యక్రమానికి కాశీ అన్నపూర్ణ సత్రం మరియు వృద్ధాశ్రమం హైదరాబాద్ వారు రాజమండ్రి వారు రావడం, మన వైఎంఏలో వాళ్ళ సహకారంతో అన్నదానం చేయడం జరిగింది. ఆ టైంలో రోసయ్య గారితో నాకు అనుబంధం బాగా చనువుగా ఏర్పడిందండి. అలాగే ఇప్పుడు నేను కాశీ అన్నపూర్ణ సత్రంలో మెయిన్ కమిటీలో అడ్వైజర్గా ఉన్నానండి. ఈ 20 సంవత్సరాల నుంచి మా కాశీ అన్నపూర్ణ సత్రం కార్యక్రమంలో ఆయన విరివిరిగా పాల్గొంటాం. మేము స్వయంగా వాళ్ళ ఇంటికి ఒక 7-8 సార్లు వెళ్ళి ఉంటానండి. అలాగే మా జనరల్ బాడీ మీటింగ్ లో లేకపోతే వేరు వేరు కార్యక్రమాల్లో నేను అతి దగ్గరగా రోసయ్య గారితో అనుబంధం ఉందండి. నాకు వ్యక్తిగతంగా కాదు, ఈ కార్యక్రమాల్లో భాగంగా నేను కలిసేవాడినండి. ఆయన యొక్క ఆర్థిక వేత్త. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు లేకుండా ఎన్నో 20-30 సంవత్సరాలు అప్పు లేకుండా బడ్జెట్ ఆయన తయారు చేశారండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా లక్షల కోట్ల అప్పుతో ముందుకెళ్ళేదండి. రోసయ్య గారి టైంలో 0 అప్పుతో మనం రాష్ట్రాన్ని ఆయన నడిపేవారండి. అటువంటి మేధావిని మనం కోల్పోవడం మనకి దురదృష్టం. వాళ్ళకి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ. నాగేంద్ర ప్రసాద్ గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు రోసయ్య గారితో బాగా అనుబంధం ఉన్న వ్యక్తుల్లో మీరు ఒక రాయుడు. అవును సార్. ఇప్పుడు చెప్పండి ఆయన గురించి. మొట్టమొదటిసారిగా 1992 సంవత్సరంలో వైఎంఏ అధ్యక్షుడు కార్యదర్శిగా గ్రంథి నాగేశ్వరరావు గారు, బెచ్చా బాబ్జీ గారు పనిచేసిన కాలంలో గ్రంథి నాగేశ్వరరావు గారు మామగారికి మన రోసయ్య గారికి ఉన్న అనుబంధంతో మొట్టమొదటిసారి, అంటే ఇదివరకు వచ్చిన పెద్ద కార్యక్రమాలు ఇంట్లో పాల్గొల, ఆయన వచ్చినా కూడా ఒక్కోసారి ఆయన ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. రాజమండ్రిలో సరైన గ్యాదరింగ్స్ రావడం లేదని. అలాంటి టైంలో 92వ సంవత్సరంలో మొట్టమొదటిసారి భారీ ఎత్తున సత్కారంతో తీసుకొచ్చారు. ఆ టైంలో వైఎంఈలో లంచ్ ఏర్పాటు చేస్తానంటే ఆ రోజు నేను బతిమలాడి మా ఇంటి దగ్గర అరేంజ్ చేస్తాను సార్, రోసయ్య గారు నాకు చాలా అభిమానం. ఎందుకంటే రోసయ్య గారును మా చిన్నమామ గారు అమరా వెంకట సుబ్బారావు గారు గుంటూరు కాలేజీలో రూమ్మేట్స్ అండి. దాంతో మాకు ముందు నుంచి కూడా మా మ్యారేజ్ అప్పటి నుంచి కూడా మా పరిచయం ఉంది. దాంతో 92వ సంవత్సరంలో మా ఇంటికి గుంటూరు వీధిలో వస్తే మంచి వెల్కమ్ చెప్పి, మొట్టమొదటిసారి రాజకీయాల సంబంధం లేని వ్యక్తికి మా ఇంటికి రావడం, ఒక అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి ఆ టైంలో మా ఇంటికి వచ్చారు సార్. ఆ టైంలో వాళ్ళ మిస్సెస్ గారు, అల్లుడి గారు, వియ్యంకుడి గారు అందరూ కూడా కలిసి రావడం మాకు చాలా ఆశ్చర్యకరం. తర్వాత 96లో మా ఇంటి గృహప్రవేశం టైంలో అప్పుడు వచ్చారు. మా 92లో వచ్చినప్పుడే పొట్టి శ్రీనివాస్ గారి కాంస్య విగ్రహం పెట్టాలని గట్టిగా పట్టుబట్టారు. అప్పుడు తడవరి సత్యవతి గారు ఆధ్వర్యంలో జరిగింది. ఈ 93వ జన్మదిన సందర్భంగా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు. థ్యాంక్ యూ.